టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి పుష్ప 2తో 1000 కోట్లు కొల్లగొట్టి దేవరాతో 500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన టీ టౌన్ ఈ ఏడాది 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే చావా, సైరాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో 500 క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోకా 250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. కానీ టాలీవుడ్ మాత్రం చతికిల పడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, హిట్ 3, కుబేరా, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ 10 పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నెంబర్ కోసం ట్రై చేశాయి. కానీ 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ చిత్రం 500 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేసింది. భారీ హైప్, అంతే స్థాయిలో ప్రీమియర్స్ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు, ఇలా అన్ని వనరులు సమకూర్చిన ఈ సినిమా తొలి రోజు 154 కోట్లతో బిగ్గెస్ట్ స్టార్ట్ అందుకుంది. కానీ ఆ తర్వాత కూడా డీసెంట్ గా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా హైప్ కి సరిపడా వసూళ్లు అయితే రాబట్టలేదు. ఇప్పటి వరకు 265 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక 500 టార్గెట్ ను అందుకోవడం అనేది జరగని పని. మరి ఈ ఏడాది ఏ సినిమా ఈ బిగ్ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.